అసలు ఇండియాలో టాపెస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏంటో మీకు తెలుసా? అదే ఐఐటి మద్రాస్. సో లాస్ట్ 7 years నుంచి కూడా ఇదే టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. అసలు దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? అదే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్. అసలు ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ అంటే ఏంటి? సో ఎన్ఐఆర్ఎఫ్ అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మన ఇండియాలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు అన్నింటిని తీసుకొని వాటి దగ్గర డేటా కలెక్ట్ చేసి వాటిని అసెస్ చేసేసి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్ గా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2025 న్యూస్ లో ఉంది. ఇందులో కూడా ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఐఐటి మద్రాస్. అండ్ యాక్చువల్లీ ఈ ర్యాంకింగ్స్ అనేవి 5 పారామీటర్స్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్. సెకండ్ వచ్చేసి రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. థర్డ్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అవుట్కమ్. ఫోర్త్ వచ్చేసి అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ. ఫిఫ్త్ వచ్చేసి పర్సెప్షన్. అసలు ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ వచ్చేసి నార్మల్గా స్టూడెంట్స్ కి చాయిస్ అనేది ఉంటుంది, ఏ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కోసం. అండ్ సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ యొక్క ఫండింగ్ అండ్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అండ్ అదే కాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద పీపుల్ కి ట్రస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓవరాల్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి కూడా డెవలప్మెంట్ కి చాలా యూజ్ అవుతుంది.